ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ వద్ద మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ సిద్ధంగా ఉన్నారు. ఇస్మాయిల్, చెప్పండి, మరి కాసేపట్లో అంటే 11:30కి ఎగ్జాక్ట్గా ఆమె అక్కడికి చేరుకుంటారని మన వెంకటేష్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి చూస్తే కనుక రామచంద్ర పిల్లై ఈడీ కస్టడీకి కోరకపోవడాన్ని, మరొక వైపు బుచ్చిబాబుకి సమన్లు జారీ చేయకపోవడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఇస్మాయిల్? డెఫినెట్గా దాదాపు 15 రోజుల పాటు అరుణ్ రామచంద్ర పిల్లై ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆ తర్వాత నిన్న కస్టడీ ముగిసిన తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. ఇప్పుడు బుచ్చిబాబు కూడా మధ్యలో ఆయన బయట ఉన్నప్పటికీ ఆయన మధ్యలో 2 సార్లు పిలిచి ఆయనను కూడా విచారించారు. దాదాపు 7-8 సార్లు ఆయనను విచారించడం జరిగింది. అరుణ్ రామచంద్ర పిల్లని అయితే 25 సార్లు పిలిచారు అరెస్ట్ కంటే ముందే. సో చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు కవితను ఎందుకు పిలుస్తున్నారు అనేటువంటిది కొంత ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఎట్ ద సేమ్ టైం ఆమె ఏమైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారా అనేటువంటిది కూడా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఎందుకంటే నిన్న ఒక లీక్ కావచ్చు, లేకుంటే ఆమె తరపున న్యాయవాదులు చెప్పినటువంటి కొన్ని విషయాలు కావచ్చు, మనం చూస్తే డెఫినెట్గా వేధింపులకు గురి చేస్తున్నారు, ప్రెషర్ బిల్డప్ చేస్తున్నారు, అదేవిధంగా తాను సహకరించట్లేదు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసేటువంటి ఒక కుట్ర జరుగుతుంది అనేటువంటిది ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు. ఎందుకు ఇటువంటి లాంగ్వేజ్ వాడారు అనేటువంటిది మనం కొంత అనలైజ్ చేస్తే 24వ తేదీ కోర్టుకు సంబంధించినటువంటి ఒక విచారణ సుప్రీంకోర్టులో విచారణ రాబోతుంది. సుప్రీంకోర్టు విచారణలో ఆమె కొన్ని రిజర్వేషన్స్ కావచ్చు, కొన్ని మినహాయింపులు అడిగారు. ముఖ్యంగా ఆమె సిఆర్పిసి ప్రకారం ఎక్కడైతే విచారిస్తారో మహిళల్ని విచారించేటువంటి సమయంలో డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి విచారించేటువంటి ప్రొవిజన్ ఉంది. అట్ ద సేమ్ టైం సూర్యాస్తమయం తర్వాత విచారించకూడదు, అదేవిధంగా నాకు సంబంధం లేదు అనేటువంటిది కేసుకు సంబంధించి కూడా ఆమె సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్లో ఉంది. సో ఈ పిటిషన్ విచారణ సమయంలో కేవియట్ వేసినటువంటి ఈడీ తరపున కూడా వాదనలు వినిపిస్తారు. సో ఈడీ దగ్గర కొన్ని సబ్స్టాన్షియల్ అంటే కొన్ని కీలకమైనటువంటివి, అదేవిధంగా సుప్రీంకోర్టును కన్విన్స్ చేసేటువంటి ఆధారాలు, ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. దానికోసమే ఈ విచారణ అనేటువంటిది 24 కంటే ముందు ఇంత వేగంగా జరుగుతోంది. నిన్న విచారించినటువంటి అంశాలు, అదేవిధంగా ఈ రోజు విచారించబోయేటువంటి అంశాలను క్రోడీకరించి ఎక్కడో ఒక దగ్గర ఎమ్మెల్సీ కవిత పాత్ర చాలా ఎక్కువగా ఉంది అనేటువంటిది కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది, సుప్రీంకోర్టుకు తెలిపేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టులో ఎక్కడైనా ఎమ్మెల్సీ కవితకు ఒక రిలీఫ్ వస్తే, ఊరట వస్తే, ముఖ్యంగా విచారణ సందర్భంగా అరెస్ట్ చేయకూడదు, లేకుంటే ఆమెకు సంబంధించినటువంటి దానిపైన సూర్యాస్తమయం లోపలే విచారించాలి, ఇవంటి రిలీఫ్ వస్తే రేపు విచారణ అనేటువంటిది ఏజెన్సీకి, ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కొంత ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంతకంటే ముందే ఆధారాలు, అట్ ద సేమ్ టైం ఒక బలమైనటువంటి కేసు కవితకు వ్యతిరేకంగా ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఈడీకి ఉన్నట్టు మనకు అర్థమవుతోంది. బట్ ఈ రోజు పిలిచిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? 2 ప్రధానమైనటువంటి అంశాలు. కవిత అరెస్ట్ గురించి జరుగుతున్నటువంటి చర్చ సందర్భంగా చెప్తున్నాము. ఆమె అరెస్ట్ చేయాలి అనేటువంటిది మ్యాండేటరీ ఇక్కడ లేదు. బట్ అరెస్టు ఒకవేళ మనం గతంలో కూడా నన్ను జైల్లో పెడతారనేటువంటి మాట ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. కవితను అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి ఒక మాట ఏకంగా ఒక ఆఫ్ ద రికార్డ్గా మీటింగ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మాట్లాడారు. కాబట్టి ఈ చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో 24వ తేదీ వరకు ఎటువంటి అరెస్ట్ ఉండకపోవచ్చు అనేటువంటిది ముఖ్యంగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి లాయర్స్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఒక విచారణ ఉన్నందున అంత దుందుడుకుగా ఒక ఏజెన్సీ వెళ్ళదు, 24 వరకు వేచి చూస్తుంది, ఆ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి 24 వరకు అరెస్ట్ అనేటువంటిది ఉండకపోవచ్చు అనేటువంటిది కవితకు సంబంధించినటువంటి న్యాయవాదుల వాదన కావచ్చు, ఆలోచన కావచ్చు. సో డెఫినెట్గా రెండో వైపు ఈడీకి సంబంధించినటువంటి చాలా రోజుల నుంచి ఈడీని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు, ఈడీ ఏజెన్సీ, ఈడీ ఇన్వెస్టిగేటివ్ విధానాన్ని చూస్తున్న వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే 24వ తేదీన ఏదైనా రిలీఫ్ ఒకవేళ నిజంగానే కవితకు వస్తే ఆ తర్వాత విచారణలో ఆమెను మనం అరెస్ట్ చేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి, లేకుంటే ఆమెను పూర్తిగా నిబంధనల అనుకూలంగా విచారించాల్సినటువంటి పరిస్థితి, లేకుంటే ఏవైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం విచారించాల్సినటువంటి పరిస్థితి వస్తే కొంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అంతకంటే ముందే అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఈడీకి ఉంది అనేటువంటిది కొంతమంది చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు విచారణ కీలకం కాబోతోంది. ఈరోజు సాధారణంగా పిలిచి ఒక 7-8 గంటలు విచారించి పంపించేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం రెండో వైపున ఆలోచిస్తే తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏజెన్సీ లాస్ట్ మినిట్లో డైరెక్షన్ తీసుకుంటుంది. ఈరోజు విచారణకు పిలిచారు అంటే విచారణ అంశాలు ఉన్నాయి, దానికి ఒక ఎజెండా ఉంది, క్వశ్చనర్ ఉంది. కాబట్టి దాని విధంగా విచారణ జరుగుతుంది. ఎక్కడైనా ఏజెన్సీ లేదు, ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకోవాలి, ఆమె బయట ఉంటే సాక్ష్యాధారాలకు సంబంధించినటువంటి డిస్ట్రక్షన్ జరగవచ్చు, లేకుంటే ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, లేదంటే ఆమె మా కస్టడీలో ఉంటే ఎక్కువ సమాచారాన్ని రాబట్టొచ్చు అనేటువంటిది ఏజెన్సీ భావిస్తే ఏ క్షణంలో నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి అరెస్ట్కి సంబంధించి ఈ 2 ఆప్షన్స్ ఓపెన్ ఉన్నాయి. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఆలోచించే దాని ప్రకారం
ఉండబోతుంది. బట్ ఈరోజు ఏం చేస్తారు అంటే నిన్న ఇన్ని క్వశ్చన్స్ వేసిన తర్వాత ఇంతసేపు విచారించిన తర్వాత ఈరోజు ఎవరితో విచారిస్తారు, లేకుంటే సింగిల్గా విచారిస్తే ఎటువంటి కోణంలో విచారిస్తారు? ప్రధానంగా నిన్న జరిగినటువంటి విచారణ ముఖ్యంగా ఏదైతే రామచంద్ర పిల్లై బుచ్చిబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంది, ఎందుకు సమీర్ మహేంద్రకు సంబంధించినటువంటి ఇండో స్పిరిట్స్ అనేటువంటి కంపెనీలో 32.5% అనేటువంటి వాటా ఎమ్మెల్సీ కవితకు ఎలా చేరింది, నిజంగానే ఆ వాటా ఆమె మీద ట్రాన్స్ఫర్ అయిందా, ఆ వాటాకు సంబంధించి ఎక్కడికి వెళ్ళి ఈ మొత్తం వచ్చింది అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. రెండో అంశము ప్రధానంగా ఈ 100 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి హవాలా రూపంలోని బుచ్చిబాబు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ నిజంగానే అవి ట్రాన్స్ఫర్ అయ్యాయి. బుచ్చిబాబుకు కవితకు ఉన్నటువంటి సంబంధం ఏంటిది, అరుణ్ రామచంద్ర పిల్లకి కవితకు ఉన్నటువంటి సంబంధం ఏంటిది, వీటి మీద ప్రధానంగా నిన్న ఎంక్వైరీ జరిగింది. సో ఈరోజు ఎవిడెన్సెస్ ఏదైతే ఫోన్లు ధ్వంసం చేసింది, అదేవిధంగా ఈ మొత్తం పాలసీలో ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో దాంట్లో కవిత రోల్ ఏంటి అనేటువంటి దాని మీద ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంది. బట్ డెఫినెట్గా ఏజెన్సీ చాలా చివరి వరకు ఈవెన్ ఎవరైతే విచారణ జరుపుతున్నారో వాళ్ళకు కూడా ఏం విచారణ జరపబోతున్నారు, ఏం క్వశ్చన్స్ చేయబోతున్నారు అనేటువంటి చెప్పరు. బట్ లీగల్గా కొంత ప్రిపేర్ అయి వస్తున్నారు. ఇటువంటి క్వశ్చన్స్ వస్తే ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి అనేటువంటి దాని మీద స్టేట్మెంట్ రికార్డు ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ మొత్తం అంశానికి సంబంధించి కవిత వైపున కూడా కొంత ప్రిపరేషన్ ఉండబోతుంది. అయితే ఈరోజు ఈడీ విచారణ తర్వాత ఎంతసేపు విచారిస్తారు, తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటిది ఈరోజు జరగబోయేటువంటి ఈ మొత్తం కేసులో ఒక కీలకమైనటువంటి మలుపుగా ఉండబోతోంది. అయితే వెంకటేష్, ఇప్పుడు ఆల్రెడీ పార్టీ శ్రేణులు కానీ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్న ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు ఇప్పుడు అక్కడికే చేరుకోవడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు అక్కడ ఉన్నారు. సో ఈ క్రమంలో అంటే మీరు చెప్తున్నట్టుగా 24వ తారీఖున వచ్చే సుప్రీంకోర్టు విచారణకు సంబంధించి ఆమెకు అనుకూలంగా వస్తే గనక ఈడీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవచ్చు. సో ఇంతకుముందే అరెస్టు తథ్యం అని మీరు చెప్తున్నటువంటి మాట. సో ఈ క్రమంలో అరెస్ట్ కనుక తథ్యం అని అనుకుంటే కనుక అక్కడ ఈడీ ఆఫీస్ వద్ద ఎలాంటి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమిటి? ఇస్మాయిల్. ఎస్ రాధాకృష్ణ, ఒక్క విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అరెస్ట్ అనేటువంటిది మ్యాండేటరీ, కంపల్సరీ అని ఇక్కడ ఈ మొత్తం ఇష్యూలో మనం ఇప్పుడే చెప్పలేనటువంటి సిచ్యువేషన్. బట్ డెఫినెట్గా ఒక్కసారి అరెస్ట్ చేయాలి అనుకుంటే ఎటువంటి ప్రొసీజర్ ఉంటుంది, చేయొద్దు అనుకుంటే ఎటువంటి ప్రొసీజర్ ఉంటుంది మాత్రమే. చాలా కేసెస్లో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళను అరెస్ట్ చేయకుండానే కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఎప్పుడైతే ఏజెన్సీ అనుకుంటుందో ఫలానా వ్యక్తిని మన దగ్గర అరెస్ట్ చేసినప్పుడు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనుకున్నటువంటి టైంలోనే ఈ అరెస్ట్ అనేటువంటిది చాలా సందర్భాల్లో పాసిబుల్ ఉంటుంది. బట్ ఈ రోజు వరకు చూసుకుంటే ఈ రోజు కొంత సాధారణం కంటే ఎక్కువ డిప్లాయ్మెంట్ ఉంది. సో డెఫినెట్గా కొంత ఏదైనా హడావుడి ఉండొచ్చు, ఎందుకైనా ముందస్తు జాగ్రత్తగా పోలీస్ డిప్లాయ్మెంట్ జరిగింది అనేటువంటి ఒక అనుమానం అయితే ఉంది. బట్ ఆమె విచారణకు రావాలి, విచారణకు వచ్చిన తర్వాత విచారణ కంటే ముందు ఆమె ఏం మాట్లాడతారు అనేటువంటిది ఈరోజు ప్రధానంగా ఈ మొత్తం విచారణకు సంబంధించినటువంటి డైరెక్షన్ ఎలా ఉంది, లేకుంటే ఇష్యూస్ ఎలా ఉన్నటువంటిది మనకు తేలబోతుంది. ముఖ్యంగా ఆమె వేసినటువంటి పిటిషన్ కావచ్చు, లేకుంటే ఆమె ఓవరాల్గా చెప్తున్నటువంటి అంశాలను చూస్తే వేధిస్తున్నారు, ఐడియల్గా కూర్చోబెడుతున్నారు, సింగిల్గా కూర్చోబెడుతున్నారు, ఎవరు లేకుండా ఒక గదిలో సింగిల్గా కూర్చోబెట్టి మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు అనేటువంటిది. అంటే ఒకలాగా ఆమె సహకరించట్లేదు అనేటువంటి ఒక కన్స్పిరేటరీ చేస్తున్నారు, ఒక కుట్ర చేస్తున్నారు నా చుట్టూ అనేటువంటి ఆమె మాట చెప్తున్నారు. బట్ డెఫినెట్గా ఆమె ఈరోజు మాట్లాడిన తర్వాత విచారణకు వస్తే ఈడీ ఏ విధంగా ఆమెతో బిహేవ్ చేస్తుంది, ఈడీ ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతుంది, ఎట్ ద సేమ్ టైం ఈ కేసును మనం రెండు అంశాల వారిగా చూడాల్సి ఉంది. ఒకటి, కవిత కొంత హై ప్రొఫైల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి కుమార్తె కాబట్టి ఆమె మీద ఎక్కువ ఫోకస్ మీడియా ఉంది. ముఖ్యంగా మనం తెలుగు రాష్ట్రాల్లో కొంత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తాం, విచారణకు హాజరవుతున్నటువంటి తీరు దీని మీద ఎక్కువ ఉంటుంది. బట్ జాతీయ మీడియా కావచ్చు, లేకుంటే ఈ ఈడీ కావచ్చు, ఆమె ఒక నిందితురాలుగానే చూస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ సిసోడియా చాలా ప్రయారిటీ ఉన్నటువంటి వ్యక్తి, సిసోడియా ఈ కేసులో మొత్తంలో ప్రధాన నిందితుడిగా వాళ్ళు చూస్తున్నటువంటి వ్యక్తి, ప్రధాన కన్స్పిరేటర్గా చూస్తున్నారు. కాబట్టి కవిత రోల్ మీద మొత్తం కవిత చుట్టే ఈ కేసు ఉంది అని ఈడీ భావించట్లేదు. దీన్ని ఒక కోణంలో మనం చూడాల్సి ఉంటుంది. రెండోది, రాజకీయంగా ఒక హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఇట్లా చూస్తున్నారు. రెండోది, ఈడీ ఆమె రోల్ను ఎంతవరకు పరిమితం చేస్తుంది, ఈ 100 కోట్లలో ఆమె లీడ్ చేసిందా సౌత్ గ్రూప్ని, ఆ 100 కోట్ల హవాలా ఎక్కడికి వెళ్ళాయి, మొత్తం 271 కోట్లకు సంబంధించినటువంటి ఈ మొత్తం స్కామ్ జరిగింది అన్నప్పుడు ఈ 100 కోట్ల ట్రయల్ ఎటువైపు వెళ్ళింది, ఈ బుచ్చిబాబు రామచంద్ర పిల్ల ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా ఆమెనే సౌత్ గ్రూప్ను లీడ్ చేసిందా, ఇటువంటి అంశాల వరకు ఈడీ ఆమెను పరిమితం చేసేటువంటి అవకాశం ఉంది. రెండో కేసు నిన్న మనం చూసినాం, ఏదైతే ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లిక్కర్ పాలసీని ఢిల్లీలో తయారు చేశారు. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ కాపీని ప్రభుత్వానికి సమర్పించక ముందే ఆ కాపీ సౌత్ గ్రూప్ కు సంబంధించినటువంటి రామచంద్ర పిల్లై కావచ్చు, బుచ్చిబాబు వాళ్ళ ఫోన్లలో తేలింది, అది ఎమ్మెల్సీ కవితకు కూడా అందింది అనేటువంటిది ఒక ఆరోపణ ఉంది. సో అది నిజంగానే అందిందా, అటువంటి కాపీ వచ్చినట్టు ఏదన్నా వీళ్ళు రిట్రీవ్ చేయగలిగారా, ఇటువంటి అంశాలు. అంటే ఎక్కడ నుంచి కుట్ర జరిగింది, కాన్స్పిరసీ అనేటువంటిది లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి
సంబంధించినటువంటి పాలసీ తయారీ నుంచి జరిగిందా, ఆ తర్వాత వీళ్ళు కొత్తగా ఎవరైతే సౌత్ గ్రూప్ నుంచి వచ్చినటువంటి లిక్కర్ బ్యారెన్స్ అందులో ఎంటర్ అయిన తర్వాత జరిగిందా, ఎవరికి లబ్ధి చేకూరాలి జరిగిందనేటువంటిది కూడా ఇందులో చేస్తున్నారు. కేవలం 100 కోట్ల రూపాయలు ఎలా మనీ లాండరింగ్ జరిగిందనేటువంటిది మాత్రమే కాకుండా ఈ మొత్తం కుట్రలో కవిత పాత్ర ఎక్కడి నుంచి ఉంది అనేటువంటి కూడా ఇన్వెస్టిగేట్ జరుగుతుంది. కాబట్టి ఇది కొంత లార్జర్ పిక్చర్ ఇంకా రావాల్సినటువంటి ఉంది, ఇంకా ఎక్కువ విచారణ జరగాల్సినటువంటి చాలా అంశాలకు సంబంధించి వీళ్ళు కవితను ఇంకా పలు దఫాలుగా విచారించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు విచారణ తర్వాత మళ్ళీ విచారణ ఉండబోతోంది. అయితే ఆ విచారణ అనేటువంటిది డేట్స్ ఇచ్చి పిలుస్తారా లేకుంటే అదుపులోకి తీసుకుంటారా అనేటువంటిది ఫర్దర్ గా ఈడీ తీసుకోబోయేటువంటి నిర్ణయం మీద డిపెండ్ కాబోతుంది. ఇస్మాయిల్, ఇప్పుడు ఆల్రెడీ ఈ కేసులో విచారణలో భాగంగా ప్రధానంగా వస్తే కనుక ఫోన్ల విషయం. సో D1 విచారణలో భాగంగా మార్చి 11న ఆమె నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఆ ఫోన్ నుంచి ఎలాంటి క్లూస్ ఏమైనా దొరికాయా ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్? బట్ ఈ కేసు మొత్తం కేసులో టెక్నికల్ ఎవిడెన్సెస్, ముఖ్యంగా ఫోరెన్సిక్ వాళ్ళు టెక్నికల్ ఎవిడెన్సెస్ ఏ విధంగా సాధిస్తున్నారనేటువంటిది కూడా ఒక అంశం. ముఖ్యంగా 10 ఫోన్లను ఎమ్మెల్సీ కవిత ధ్వంసం చేశారు అనేటువంటిది ఈడీ కావచ్చు సిబిఐ తమ ఛార్జ్షీట్లలో పేర్కొంది. వాటికి సంబంధించిన ఐఎంఈ నంబర్లను కూడా వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది. కవితకు సంబంధించినటువంటి 2 ఫోన్ నంబర్లను ఇచ్చారు. దాంతోపాటు 10 ఫోన్లు ఏవైతే డిస్ట్రాయ్ చేశారో వాటికి సంబంధించినటువంటి ఐఎంఈ నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 11వ తేదీన ఆమె విచారణకు హాజరైన సందర్భంగా ఆమె ఫోన్ను సీజ్ చేయడం జరిగింది, ఫోన్ను తీసుకోవడం జరిగింది ఈడీ వాళ్ళు. అయితే నా ఫోన్ను ఎటువంటి పర్మిషన్ లేకుండా తీసుకున్నారు, ముఖ్యంగా ఫోన్ తీసుకురమ్మని ఎక్కడ నోటీస్ ఇవ్వలేదు, అయినప్పటికీ నా ఫోన్ను వాళ్ళు తీసుకున్నారనేటువంటి ఆరోపణ ఎమ్మెల్సీ కవిత ఆ రోజు చేశారు. అది ఇప్పటికీ కంటిన్యూషన్లో ఉంది. బట్ ఓవరాల్గా మనం చూసుకుంటే ఫోన్లకు సంబంధించి మనీష్ సిసోడియాను విచారించిన సందర్భంలో ఆయన కూడా ఫోన్లను ధ్వంసం చేశారని ఎగ్జాక్ట్గా ముఖ్యంగా ఆయన మీద కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలకు సంబంధించి తర్వాతి కాలంలో ఈడీ చాలా స్పష్టంగా ఎప్పుడైతే ఢిల్లీకి సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక కంప్లైంట్ సిబిఐకి ఇచ్చారో ఆ రోజునే మనీష్ సిసోడియా తన ఫోన్ను పూర్తిగా పగలగొట్టారు. అప్పటికి 8 నెలల నుంచి ఆయన ఫోన్ వాడుతున్నారు. కానీ సరిగ్గా అదే రోజున ఆ ఫోన్ను ఆయన పూర్తిగా పగలగొట్టడం జరిగింది, డిస్ట్రాయ్ చేయడం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత ఏ తేదీల్లో ఎక్కడెక్కడ ఏ సిమ్ కార్డు ఏ ఫోన్లో వేశారనేది కూడా వాళ్ళు కొంతవరకు ఫోరెన్సిక్ ఆధారంగా ఐక్లౌడ్ నుంచి ఇటువంటి వాటి నుంచి డేటా అనేటువంటిది తీసుకురాగలిగారు. బట్ ఈ రోజు ముఖ్యంగా కవితకు సంబంధించి కూడా అటువంటి డేటా ఏమైనా తీసుకురాగలిగారు అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ కాబోతుంది. బట్ టెక్నికల్ ఎవిడెన్సెస్ కొంత ఈడీ దగ్గర ఉన్నాయి. వాటి ఆధారంగా కూడా ఈరోజు విచారణలో కీలకమైనటువంటి ప్రశ్నలు చేయబోతున్నారు. థ్యాంక్ యూ ఇస్మాయిల్.